ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఉత్తరాంధ్ర వేదికగా టీడీపీ పొలిటికల్ స్కెచ్ వేస్తోందా? వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఏ పార్టీకి ఛాన్స్ లేకుండా ప్లాన్ గీస్తోందా? ఇక్కడ గెలిస్తే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం చంద్రబాబు లెక్కలేసుకుంటున్నారా? గత ఏడాది వైఎస్ జగన్ ఇలాకాలో టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. ఈసారి టీడీపీ మహానాడును ఉత్తరాంధ్రకు మార్చడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని చర్చ జరుగుతోందా? తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం టీడీపీకి కంచుకోటలా ఉన్న ఈ ప్రాంతాన్ని వచ్చే ఎన్నికల్లోనూ నిలబెట్టుకునే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. కొద్ది రోజులుగా ఫ్యాన్ పార్టీ నేతలు అదే పనిగా ప్రాంతీయ వివక్ష విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ ఉత్తరాంధ్రలో తన పట్టును మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఉత్తరాంధ్రలో రాజకీయాలు నెమ్మదిగా మారుతున్నాయని అంచనాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజన ఆంధ్రప్రదేశ్లోనూ ఉత్తరాంధ్ర కీలకంగా ఉంటూ వస్తుంది. ఎవరిని సీఎం సీటులో కూర్చోబెట్టాలన్నా ఉత్తరాంధ్ర చేతిలోనే ఉంది. అధికంగా అసెంబ్లీ సీట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఉత్తరాంధ్రకు మరో విశిష్టత ఉంది. ఇక ప్రతి ఎన్నికలోనూ ఒక పార్టీని గెలిపించడం ఇక్కడ ఓటర్ల ప్రత్యేకత. గతంలో 2014లో టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత 2019లో వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కూటమి పార్టీలకు మరోసారి పట్టం కట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ పాత సీన్ రిపీట్ చేయాలని భావిస్తుంది. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతంలో బీసీల జనాభా అధికం. ఈ ప్రాంతంలో వలసలు కూడా అధికమే. నిరుద్యోగం ఎక్కువనే అంటున్నారు. ఇక అభివృద్ధి చూస్తే విశాఖ నగరం దాటితే పెద్దగా కనిపించదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పేరుకే కాని అవి ఆశించిన స్థాయిలో ప్రగతిని చూడలేదని విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయని కూటమి ప్రభుత్వం చెబుతుంది. అయితే వాటి వల్ల వచ్చే ఉపాధి ఎంత అన్నది కూడా చర్చ సాగుతుంది. దీంతో అమరావతి రాజధాని చుట్టూనే కూటమి ప్రభుత్వం ఆలోచనలు తిరుగుతున్నాయని వైసీపీ విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో ఈసారి ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీ మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో విశాఖలో మహానాడు జరిగింది. ఈసారి దానిని విజయనగరం జిల్లాలో నిర్వహించాలని టీడీపీ డిసైడ్ అయ్యారు. 2 రోజుల పాటు సాగే మహానాడులో టీడీపీ ఉత్తరాంధ్ర గురించి బలంగా చెప్పుకునే ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో మహానాడును నిర్వహించారు. ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న మహానాడు కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తు అనుకూలత నుంచి రవాణా సౌకర్యాల వరకు ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి వేదికను ఖరారు చేయనున్నారు. విజయనగరం జిల్లా పీపీపీ కిమిడి నాగార్జున, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వంటి కీలక నేతలు ఈ ఏర్పాట్లలో నిమగ్నమవ్వడం చూస్తుంటే ఉత్తరాంధ్రలో పసుపు కోలాహలం ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని రైల్వే జోన్ సాకారమైంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ కావడంతో పాటు ఏఐ హబ్, స్టీల్ ప్లాంట్ వంటి పెట్టుబడులు వచ్చాయి. సానుకూల అంశాల మధ్య ఉత్తరాంధ్రలో మహానాడు నిర్వహించడం పార్టీకి మరింత మైలేజీ వస్తుందని సీఎం చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారని తెలిసింది. మొత్తం మీద సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర వేదికగా టీడీపీ మహానాడు నిర్వహించడం వెనుక వ్యూహమే ఉందని తెలుగు తమ్ముళ్లు తెగ చర్చించుకుంటున్నారు.